సంచలన విధ్వంసం సృష్టిస్తూ సువర్ణాక్షరాలతో 'దురంధర్ 2025' తన ఖాతాలో రాసుకుంది. ఇది మారణ హోమం అని చెప్పొచ్చు బాలీవుడ్ కొరకు. క్రిస్మస్ కలిసొచ్చింది, న్యూ ఇయర్ కలిసొచ్చింది, అలాగే పండగ సెలవులు కూడా కలిసొస్తున్నాయి. ఈ విధ్వంసం ఎంతవరకు కొనసాగుతుందో ఎవరు ఎక్స్‌పెక్టేషన్ చేయలేకపోతున్నారు. ఈవెన్ క్రిటిక్స్, పెద్ద పెద్ద రివ్యూవర్స్ కూడా అంచనాను వేయడం కష్టంగా ఉంది. అటువంటి విధ్వంసం రేపొదిలేసింది ఈ 'దురంధర్'. బాలీవుడ్ లో కొంతకాలం వరకు 'బాహుబలి' ఉన్నది, తర్వాత 'పఠాన్' వచ్చింది, 'జవాన్' వచ్చింది. ఈ అన్నిటిని దాటుకుని 'స్త్రీ 2' వచ్చి 624 కోట్ల నెట్ట చూసి అదే సంచలన విజయంగా అలా స్టాండర్డ్ అయిపోయింది కొన్ని సంవత్సరాల వరకు. కానీ పుష్పరాజ్ తగ్గేదేలే అని చెప్పేసి 831 కోట్లు బెంచ్ మార్క్ అక్కడ సెట్ చేసి నా భూతో నా భవిష్యత్తు అన్న రికార్డ్ నెలకొల్పారు పుష్పరాజ్. 'దురంధర్' సృష్టించిన విధ్వంసం ఇండియా నెట్ ఎంతో తెలుసా? 20 రోజులకు కాను 641 కోట్లు. అంటే అన్ని రికార్డులు స్మాష్ చేసి ఒక కొత్త చరిత్ర బాలీవుడ్ లో సృష్టిస్తుంది. 650 కోట్ల నెట్ బెంచ్ మార్క్ తరిసరి రోజుని శుభారంభం చేయబోతుంది. అంటే 21వ రోజుని ఆల్రెడీ మనం మాట్లాడేసుకున్నాం. ఫస్ట్ చావా రికార్డ్ ఇరిగిపోయింది. 2025 సువర్ణాక్షరాలతో రాసుకున్న 'కాంతార' చాప్టర్ 1 కూడా తుడిపేసింది. మన సందీప్ వంగారెడ్డి గారిని నిర్మించిన బాలీవుడ్ లో ఒక చరిత్ర, రణవీర్ కపూర్ గారిని సువర్ణాక్షరాలతో సూపర్ స్టార్ గా నిలబెట్టిన యానిమల్ 925 కోట్లతో భూస్థాపితం అయిపోయింది. 20 రోజులకు గాను 966 కోట్ల గ్రాస్ ని సెట్ చేసి నా భూతో నా భవిష్యత్తు నా ముంకిన్ అనే రికార్డు నెలకొల్పింది. ఇంకో సర్ప్రైజ్ న్యూస్ ఏంటంటే తరసరి అంటే 21వ రోజు కూడా 21 కోట్ల నెట చూడబోతుంది. గ్రాస్ తో 30 కోట్లు అయింది. ఓవర్స్ నుంచి 8 కోట్లు కలుపుకుని 40 కోట్ల ఇంక్లూడ్ చేస్తే వరల్డ్ వైడ్ 'దురంధర్' సృష్టించిన విధ్వంసం ఎంతో తెలుసా? 1006 కోట్లు. అంటే 21 రోజుకి 1006 కోట్లతో ఎంటర్ అవబోతుంది. ఇంకా మిగిలిన రికార్డు ఎవరితో కాదు, ద లెజెండ్ ఆఫ్ బాలీవుడ్ బాషా షారుఖ్ ఖాన్ గారి రికార్డు ఉంది. 'పఠాన్' తో 1050 కోట్లు. ఇంకో 2 days లో ఆ రికార్డు ఎగిరిపోతుంది. అంతేకాదు ఆయనదే ఇంకో రికార్డు ఉంది, 'జవాన్' 1150 కోట్లు. అంటే ఆ రికార్డు కూడా ఎగిరిపోయే అవకాశం ఖచ్చితంగా కనబడుతుంది. KGF కూడా రిస్క్ లకు వెళ్ళబోతుందంటే అవునని చెప్తున్నాయి క్రిటిక్స్. 1210 కోట్లతో ఉన్న KGF రికార్డు అవలేలుగా చెరిపేసే అవకాశం ఉంది. అంతేకాదు 1250 కోట్లతో ఉన్న 'కల్కి పార్ట్ 1' కూడా చెరిగిపోయే అవకాశం ఉంది. ఒకవేళ సాధించేస్తే RRR రికార్డు 1350 కోట్లు కూడా సాధించే అవకాశం కనబడుతుంది. 1500 కోట్లు గెలిపోయిన ఆశ్చర్యవలసిన పని లేదు. బాలీవుడ్ లో సరైన సినిమా రిలీజ్ అవ్వడానికి ఇంకా నెల రోజులు టైం ఉంది. కాకపోతే 'దురంధర్' కి షాక్ ఇవ్వడానికి రాజాసాబ్ రెబల్ స్టార్ ప్రభాస్, బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఆఫ్ ఇండియా, ఆయన రాబోతున్నారు రాజాసాబ్తో. మరి ఎంతవరకు పోటీ ఇవ్వగలదు? రాజాసాబ్ పోటీ ఇవ్వాలి అంటే రిలీజ్ చేయబోయే ట్రైలర్ విధ్వంసం రేపు వదిలే ట్రైలర్. అప్పుడు రాజాసాబ్ సృష్టించే విధ్వంసం ఆపడం నా ముంకిన్ అని చెప్పొచ్చు. కానీ సెకండ్ ట్రైలర్ ఏ మాత్రం వీక్ గా ఉన్న 'దురంధర్' ఆపే శక్తి రాజాసాబ్ కి కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే రాజాసాబ్ తీయబోయే డైరెక్టర్ చిన్న డైరెక్టర్, పైగా హర్రర్ కామెడీ ఉన్న మూవీ అని చెప్పేసి ఒక మాదిరి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అంతేగాని 'సలార్ 2' లా, 'కల్కి 2' లా, 'స్పిరిట్' లా హై ఎక్స్పెక్టేషన్స్ లేవు రాజాసాబ్ మీద. సో రాజాసాబ్ సెకండ్ ట్రైలర్ ఎలా ఉండాలంటే గూస్ బంప్స్ వచ్చే విధంగా ఉండాలి. అప్పుడే 'దురంధర్' పోటీ ఇవ్వగలదు, కొన్ని రికార్డులైనా మిగల్చగలదు. మరి నా ఒపీనియన్ అయితే రాజాసాబ్ ఈ జననాయకను మంచి పోటీ ఇవ్వగలిగితే 'దురంధర్'కి మరి కొట్టే అవకాశం తక్కువలో ఉండొచ్చు. ఒకవేళ ఈ రెండు కూడా తేలిపోయినట్టయితే 'దురంధర్' విధ్వంసం ఆపేది లేదు, ఆగేది లేదు. మరి ఇదే ఎవరికైనా రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గూస్ బంప్స్ రివ్యూ కలెక్షన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.